నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా డే బై డే కలెక్షన్స్ డ్రాప్ అవుతూ చాలా స్లోగా రన్ అవుతూ ఉంది. సినిమాకి ఫస్ట్ వీకెండ్లో చూసుకుంటే మొదటి 4 రోజులు కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి. మరి నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి, ఇండస్ట్రీ హిట్ రేంజ్లో వచ్చాయని చెప్పను, కానీ పర్వాలేదనిపించే రేంజ్లో వచ్చాయి. అంటే ముందు సినిమాకి ఉన్న హైప్కి తర్వాత రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చే కలెక్షన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా వరకు కలెక్షన్స్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి చాలా వరకు సినిమా పైన హైప్ అయితే వచ్చింది. చాలా రోజులుగా సినిమాలు లేకపోవడంతో, ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలు లేకపోవడం, అలాగే ఈ మధ్య కాలంలో మాస్ సినిమాలు చాలా తక్కువ రావడంతో అటు బి సెంటర్స్ నుంచి మొదలు పెడితే అటు మల్టీప్లెక్స్లు అన్నింటి వరకు కూడా ఆడియన్స్ అయితే ఎగబడ్డారు. దానివల్ల సినిమాకైతే మంచి కలెక్షన్లే వచ్చాయి. మొదటి 4 రోజులు మంచి కలెక్షన్లు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆదివారం నుంచి సినిమా డ్రాప్ అవుతూ వస్తుంది. ఆదివారం రోజు శనివారం కంటే ఆదివారం చాలా వరకు డ్రాప్స్ పడితే సోమవారం రోజు 75%కి పైగా డ్రాప్స్ అయితే కనిపించాయి. ఇక మంగళవారం అవి 20% ఆక్యుపెన్సీ కనబడితే, ఇక బుధవారము గురువారం చూసుకుంటే మరీ తక్కువ రేంజ్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే 7 రోజులకి గాను సినిమా దాదాపుగా 265 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 138 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 220 కోట్లు, అంటే 470 కోట్ల వరకు, 460 నుంచి 470 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. కానీ ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు 265 కోట్ల రూపాయలు మాత్రమే. పోస్టర్స్లో 340 కోట్లు అయితే కనిపిస్తున్నాయి. కానీ పోస్టర్ లెక్కలకి ట్రేడ్ లెక్కలకి చాలా డిఫరెన్స్ ఉంది. చాలామంది మెగా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే, పోస్టర్ లెక్కల్లో చూసింది మాత్రమే చెప్పాలి, దానికన్నా తక్కువ చెప్తే మన మీద యాంటీ ఫ్యాన్స్ అయినట్టు, సినిమాని తక్కువ చేసి చూపిస్తున్నామన్నట్టు, లేదంటే కలెక్షన్లు తక్కువ చేసి చూపించి రామ్ చరణ్ గారిని తక్కువ చేస్తున్నామన్నట్టుగా మాట్లాడుతున్నారు. ట్రేడ్ లెక్కలకి పోస్టర్ లెక్కలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ ఏంటంటే పోస్టర్ లెక్కలు ఏంటంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి సినిమా హిట్ అయింది అని చెప్పి ఆడియన్స్ని థియేటర్కి రప్పించడానికి పోస్టర్స్లో ఆ లెక్కలు వేస్తూ ఉంటారు. మేబీ చాలా సినిమాలకి ఏంటంటే ఒక 10-20 కోట్లు అయితే డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఏ హీరో అయినా కావచ్చు. కానీ ఈ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకి, అలాగే మెగా ఫ్యామిలీ సినిమాలకి మాత్రమే దాదాపుగా 60 నుంచి 80 కోట్ల వరకు డిఫరెన్సెస్ అయితే కనపడుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమాకి చూసుకుంటే 80 కోట్లు వస్తే 186 కోట్ల పోస్టర్ దించారు. అందరూ బిత్తరపోయారు. అసలు కలెక్షన్లు ఎక్కడొచ్చాయో తెలియక అందరూ దిక్కులు చూశారు. ఆ రేంజ్లో దానికి ఫేక్ పోస్టర్ అయితే వేశారు. ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే డే 1 నుంచి సినిమాకి ఫేక్ పోస్టర్ వేస్తూనే ఉన్నారు. అంటే ఒక 20 నుంచి 30 కోట్లు అంటే పెద్దగా కనిపించదు, అలా నడిచిపోతుంది. కానీ ఒకేసారి 70 నుంచి 80 కోట్ల డిఫరెన్స్ అంటే ఇంకా దానికి ఏమనాలో ఏం చెప్పాలో మనకు కూడా తెలీదు. చాలామంది ఏంటంటే 340 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి, నువ్వు కావాలని తక్కువ చెప్తున్నావు అని అంటున్నారు. కానీ ఆ పోస్టర్స్ ఏంటంటే సినిమా హిట్ అయింది అని ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి అదొక పద్ధతి. అలాగని ఆ పోస్టర్ చూసి సినిమా హిట్ అవుతుంది, ఖచ్చితంగా ఆడియన్స్ వస్తారని కాదు. సినిమాని హిట్ చేసుకోవడానికి అదొక పద్ధతి, అదొక రూట్, అంతే, అంతకుమించి ఇంకేముండదు. ట్రేడ్ లెక్కలకి అలాగే పోస్టర్ లెక్కలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ నిజంగా పోస్టర్స్లో వేసిందే నిజమైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో 99% వరకు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్లు అయినట్టే పోస్టర్ లెక్కల ప్రకారం చూసుకుంటే. కానీ పోస్టర్ లెక్కలకి ట్రేడ్ లెక్కలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక 15, 10, 15, 20 కోట్ల వరకు ఒకటి ట్రాక్ రికార్డ్ సరిగ్గా లేకపోవడం వల్ల, అలా అంటే దాన్ని ఏమంటారు, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అలా కనిపిస్తుంటాయి పోస్టర్స్లో. లేదంటే ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడానికి, ఫ్యాన్స్ని మెప్పించడానికి అలాంటి పోస్టర్లు వేస్తూ ఉంటారు, అది సహజం. కానీ ఈ విధంగా 70 నుంచి 80 కోట్ల మధ్య మాత్రం ఎవరు వేయరు. ఒక మెగా ఫ్యామిలీ సినిమాలకి మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక చూసుకుంటే కర్ణాటకలో చూసుకుంటే 17 కోట్ల షేర్ 17 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు సినిమా 11.5 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి చూసుకుంటే 25 కోట్ల వరకు షేర్ రాబట్టాలి. అంటే 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో సినిమా బరిలోకి దిగింది. ఇప్పటి వరకు సినిమా చూసుకుంటే 7.9 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. కనీసం సగం కూడా రాబట్టలేదు. 25లో సగం అంటే ఎంత? 12.5 కోట్లు. 12.5 కోట్లు కూడా రాబట్టలేదు. దాంట్లో 3వ వంతు కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. అంటే ఇంకా ఎంత దారుణంగా పర్ఫామ్ చేస్తుందో మీరే అర్థం చేసుకోండి. ఇక కేరళ అండ్ తమిళనాడు చూసుకుంటే చాలా తక్కువ. కేరళలో చూసుకుంటే 1.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇక తమిళనాడు గురించి మనం చెప్పుకొని కూడా దండగా. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 35.5 కోట్ల
బ్రేక్ ఈవెన్ టార్గెట్తో సినిమా బరిలోకి దిగింది. అక్కడ చూసుకుంటే జస్ట్ 21 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అది కూడా ఈ రోజుతో కలిపి. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఒక 4.5 నుంచి 5 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఆ మొత్తాన్ని కలిపి చూసుకుంటే ఒక 270, ఇంకా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 275 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టే అవకాశం ఉంది. అంతకు మించి ఇంకేమీ కాదు. సినిమా హిట్ అవ్వాలంటే మినిమం 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. లేదు అది వదిలేసినా కూడా కనీసం 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. దాదాపుగా 70 కోట్లకి పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టాలి సినిమా. అంటే 138 కోట్ల షేర్ కలెక్షన్స్ అంటే ఇంకేముంది, ఒక 60-80 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. అదైతే దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. 80 కోట్ల షేర్, 150 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. సినిమా ఇప్పటికైతే సోమవారం నుంచి హెవీ డ్రాప్స్ అయితే చూస్తోంది. కనీసం ఈరోజు చూసుకుంటే ఒక 13-15% ఆక్యుపెన్సీ మాత్రమే కనిపిస్తుంది మొత్తం థియేటర్స్లో. ఈరోజు చూసుకుంటే ఒక 4.5 నుంచి 5 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి. ఇంకా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఒక 1 కోటి అటు ఇటు ఉండొచ్చు. మేబీ ఒక 6 కోట్లు లేదంటే 7 కోట్లు, అంతకు మించి ఇంకేం ఉండదు. సో ఓవరాల్గా చూసుకుంటే వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు చూసుకుంటే సినిమా 270 కోట్ల గ్రాస్ కలెక్షన్స్కి కొంచెం అటు ఇటుగానే ఉంది. మొత్తం పోస్టర్స్లో మాత్రం 340 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రం వేస్తున్నారు. ఒకవేళ అదే చూసి సినిమాకి అదే నిజమైన కలెక్షన్స్ అనుకుంటే ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. మరి పెద్ద సినిమా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.